ఏపీలో టీడీఆర్ బాండ్ల స్కామ్ ను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ వ్యవహారంపై త్వరలోనే సిఐడి విచారణకు ఆదేశించే అవకాశం ఉంది. సిఐడి దర్యాప్తు చేస్తేనే సూత్రధారుల పేర్లు వెలుగులోకి వస్తాయని ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే 2019 నుంచి 2024 మధ్య జారీ చేసిన బాండ్లపై అంతర్గత విచారణ జరుగుతోంది. టీడీఆర్ బాండ్ల అంశాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి మంత్రి నారాయణ తీసుకువెళ్లారు. తనకు టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో ఏం జరిగిందో సీఎంకు వివరించారు. తణుకు మున్సిపాలిటీలో 754 కోట్ల విలువైన బాండ్లు జారీ చేయగా 691 కోట్ల అక్రమాలు జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. ఈ కుంభకోణంలో మాజీ మంత్రి కారుమూరిపై ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై కోర్టులో విచారణ జరుగుతుండటంతో సిఐడి దర్యాప్తుకు ఆదేశించవచ్చా లేదా అనే విషయంపై న్యాయ నిపుణులతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతుంది. ఈ స్కామ్ లో ఇప్పటికే మున్సిపల్ కమిషనర్ సహా ముగ్గురిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. రైట్, ఏపీలో టీడీఆర్ బాండ్ల స్కామ్ ను ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నట్లు కనిపిస్తుంది. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్యాన్ని లైవ్ ద్వారా అడిగి తెలుసుకుందాం. సత్య, శంకరి, ఏపీలో టీడీఆర్ బాండ్ల కుంభకోణం రాష్ట్ర ప్రభుత్వాన్ని కుదిపేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ కుంభకోణం ఏదైతే ఉందో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అంశాన్ని ప్రస్తావిస్తూ దీన్ని సిఐడికి విచారణకు ఇవ్వాలని మంత్రి నారాయణ ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. ఎందుకంటే భారీ ఎత్తున 100 కోట్ల కుంభకోణం దీనిలో జరిగింది. ఒక్క తణుకు మున్సిపాలిటీలోనే దాదాపు 691 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్టుగా గుర్తించారు. దీంతో ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ వేయడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ సహా మరో ముగ్గురిని సస్పెండ్ చేయడం జరిగింది. తరువాత మిగిలిన వారిపై కూడా చర్యలు తీసుకోవడంతో పాటు ఈ కుంభకోణం వెనుక చేతులు మారిన సొమ్ము ఎటుపోయిందనే దాని మీద కూడా ప్రధానంగా ఆరా తీస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. టీడీఆర్ బాండ్ల కుంభకోణానికి సంబంధించి మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఎవరైతే ఉన్నారో ఆయన మీద తీవ్ర ఆరోపణలు ఇప్పటికే ఉన్న నేపథ్యంలో ఈ తణుకు టీడీఆర్ బాండ్ల జరిగిన తీరుపైన కూడా ఏ విధంగా జరిగింది ఏంటి అనేది కూడా ముఖ్యమంత్రికి పూర్తి స్థాయిలో మంత్రి నారాయణ వివరించారు. ఈ వ్యవహారంలో న్యాయస్థానంలో ఉండడంతో దీనిపై ఎలా ముందుకు వెళ్లాలని న్యాయ నిపుణులతో కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతానికి చర్చిస్తోంది. మొత్తం తణుకు మున్సిపాలిటీలో 754 కోట్ల రూపాయల మేర బాండ్లు జారీ చేసినట్టుగా పురపాలక శాఖ అదేవిధంగా అవినీతి నిరోధక శాఖలు గుర్తించాయి. దీంట్లో 691 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగినట్లుగా కూడా గుర్తించారు. అంటే దాదాపు 90% పైగా మొత్తం సొమ్ము పక్కదారి పట్టిందనే అనుమానాలు అయితే దీనిలో వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే ఉంది. బాండ్ల జారీకి అనుసరించిన విధానంపై ఆశ్చర్యం కూడా ప్రభుత్వం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ మొత్తం భారీ ఎత్తున అంటే ఉన్నదానికంటే ఎక్కువ ధరను చూపిస్తూ కూడా ఈ బాండ్లను అయితే జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. స్థల సేకరణ సమయంలో కూడా ఎకరాల్లో బాండ్లు జారీకి చదరపు గజాల్లో స్థలం లెక్కించినట్టు కూడా గుర్తించారు. ఎకరా 55 లక్షలకు సేకరించి బాండ్లను మాత్రం 10 కోట్ల రూపాయలకు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఈ వ్యవహారంపై మున్సిపల్ కమిషనర్ సహా ముగ్గురు అధికారులను సస్పెండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2019-24 మధ్యకాలంలో జరిగినటువంటి టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై పూర్తి స్థాయిలో విచారణ చేయించడానికి సిఐడి విచారణ కోరాలి అనే ఉద్దేశంతో అయితే రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించి వివరాలన్నీ కూడా ఇప్పటికే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ముఖ్యమంత్రికి తెలియజేయడం జరిగింది. దీని వెనుక ఉన్నటువంటి సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అనే విషయాన్ని తేల్చాలంటే ఖచ్చితంగా సిఐడి విచారణకి ఇస్తేనే అంతా బహిర్గతమయ్యే అవకాశం ఉంది. లేని పక్షంలో దీనిలో నిజానిజాలు వెలికి రావడం చాలా కష్టమని భావించిన రాష్ట్ర ప్రభుత్వం అయితే న్యాయస్థానాల్లో ప్రస్తుతం అంశం ఉన్న నేపథ్యంలో న్యాయ నిపుణులతో కూడా చర్చించి దీనిపై నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. అదేవిధంగా ఈ అంశాన్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి కూడా తీసుకువెళ్లడంతో త్వరలోనే దీనిపైన న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత టీడీఆర్ బాండ్ల వ్యవహారంపై ఖచ్చితంగా సిఐడి విచారణ పడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపించినటువంటి మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఈ అక్రమాల వెనక ఉన్నారని కూడా అనుమానాలు అయితే ఈ ప్రభుత్వం వ్యక్తం చేస్తోంది. దాదాపు 691 కోట్ల మేర టీడీఆర్ బాండ్ల విలువను పెంచి చూపించారు అనేది మనకు స్పష్టమవుతోంది. ఇదే సమయంలో స్థలం లెక్కింపులో కూడా ఎకరా 55 లక్షలకు సేకరించి బాండ్ల జారీని 10 కోట్ల విలువగా చూపించడం దీని వెనక పెద్ద కుంభకోణమే జరిగిందని తేల్చారు. కాబట్టి ఈ మొత్తం వ్యవహారం బయటకు రావాలంటే సిఐడి విచారణకు ఇవ్వాలని మంత్రి ముఖ్యమంత్రికి వద్ద ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా త్వరలోనే ఒక నిర్ణయాన్ని అంటే న్యాయపరమైన చిక్కులు ఏమన్నా అన్ని పరిశీలించిన తర్వాత నిర్ణయం ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నాయి.
శంకరి. అయితే ఇప్పటికే ఈ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఇప్పటికే 3 కమిషనర్స్ ని సస్పెండ్ చేసిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఇప్పుడు సిఐడికి అప్పగిస్తే కనుక అసలు సూత్రధారులు ఎవరో బయటకు వస్తారని అయితే తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో అసలు దీని వెనక ఎవరి హస్తం ఉంది ఏంటి అని భావిస్తుంది అనుకోవచ్చు. ఆ మున్సిపల్ కమిషనర్తో పాటు 3 ఈ వ్యవహారంలో ఇప్పటికే సస్పెండ్ చేసి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కూడా చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో తప్పు జరిగిందనే విషయాన్ని అయితే ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. కాబట్టి అయితే ఈ వ్యవహారం మొత్తం కూడా ప్రస్తుతం న్యాయస్థానాల్లో ఉంది. న్యాయస్థానాల్లో ఉండగా ప్రభుత్వం దీనిలో జోక్యం చేసుకుని సిఐడి విచారణకు ఆదేశించే అవకాశాలు ఏమున్నాయి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తున్నారు. న్యాయ నిపుణులతో కూడా దీనిపైన చర్చిస్తున్నారు. ఒకవేళ న్యాయస్థానంలో ఉందని వదిలేస్తే కనుక ఇది మరింత జటిలంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం తరపున తాము చేయాల్సిన విచారణ చేయాల్సి ఉంటుందనే విషయాన్ని న్యాయస్థానానికి తెలిపే అవసరమైతే సిఐడి విచారణకు ఆదేశించే అవకాశాలున్నాయి. దీనికి సంబంధించి మంత్రి నారాయణ ఇప్పటికే ముఖ్యమంత్రి వద్ద కూడా ఈ అంశాలన్నీ కూడా పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారాన్ని ఉద్దేశపూర్వకంగానే కావాలని టీడీఆర్ బాండ్ల కుంభకోణానికి గత ప్రభుత్వం తీసుకువచ్చింది. తద్వారా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు ఈ టీడీఆర్ బాండ్లు ఉపయోగపడే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఈ మొత్తం వ్యవహారం పైన సిఐడి విచారణ కోరాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అయితే న్యాయపరమైన చిక్కుల అంశం పైన ఇంకా న్యాయ నిపుణులతో అయితే చర్చించాల్సి ఉంది. శంకరి. రైట్. థ్యాంక్ యూ సత్య.